మరి మాకు జిల్లా తరఫున ఇక్కడ ఆహ్వానించినందుకు నేను ప్రత్యేకంగా ముందు ఇక్కడ స్థానిక సర్పంచ్ గారికి మరియు రాథోడ్ రవి గారికి మరియు నిర్వాహకులు బాపురావు గారికి మరియు గ్రామ పెద్దలకు అందరికీ ముందుగా మాకు పిలిచినందుకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఈ క్రికెట్ అంటే ఇంతకుముందు పెద్ద పెద్ద పట్టణాలలో జిల్లా లెవెల్లో మండల లెవెల్లోనే నిర్వహించేవారు. ఇప్పుడు మారుమూల గిరిజన ప్రాంతాలలో కూడా నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము. మరి దీని ద్వారా మరి పిల్లలలో అందరికీ క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తుంది. మరి క్రీడలతో పాటు పల్లెలలో కూడా చదువు మీద కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టి మరి మన గిరిజన పిల్లలు చదువులు ఆటలతో పాటు క్రీడల్లో కూడా మంచిగా రాణించాలని కోరుకుంటూ, మరి మాకు ప్రత్యేకంగా ఇక్కడ ఆహ్వానించినందుకు గ్రామ పెద్దలకు మరి కమిటీలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాము. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇంకా విఠల్ అన్న గారు జిల్లా కార్యదర్శి మాట్లాడవచ్చు. నమస్కారం సార్. గ్రామ పెద్దలందరికీ, తర్వాత పిలవంగానే వచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు మరియు క్రియేటివ్ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి గారికి ధన్యవాదాలు సార్. తర్వాత ఈరోజు ఇక్కడ నిన్న జరిగినటువంటి క్రికెట్ ఆటలలో కూడా ఎమ్మెల్యే గారు వచ్చి పోవడం జరిగింది. దాంట్లో ఈ రోజు కంటే మరి ఎక్కువ ఆటలో పోటీతత్వం అనేది ఉండే ఈ రోజు అదే విధంగా దానికంటే ఎక్కువ కొనసాగుతుందని భావిస్తున్నాను. పోటీతత్వం ఉంటేనే ఓ ఆట అనేది తెలుస్తుంది. ఆట అంటేనే పోటీతత్వం ఇదన్నట్టు. తర్వాత ఈ క్రికెట్ టోర్నమెంట్ వేయడం వల్ల ఇక్కడ ఒకటి గ్రామ పెద్దల్లో యూనిటీ ఐక్యమత్యం అనేది పెరుగుతుంది. అంతేకాకుండా చదువుతో పాటు విద్యార్థులకు కూడా ఇక్కడ మారుమూల గ్రామాల్లో ఉండేటువంటి విద్యార్థులలో కూడా ఒక నేనేం తక్కువ నేను కూడా మంచి చదివి నేను కూడా ఈ ఆటల పోటీల్లో జీవితంలో పాల్గొనగలుగుతాననే భావన అనే ఉద్దేశం ఓ రకంగా ఆలోచన అనేది వస్తుంది. కాబట్టి ఇది రాథోడ్ రమేష్ స్మారక పోటీ పెట్టడం వల్ల గ్రామాల్లో కూడా చాలా సుఖంగా చాలా సంతోషంగా ఉంది. ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.